హాయ్ అండి, ఫీడింగ్ నైటీ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నైటీకి జిప్స్ ఎలా ఫిట్ చేయాలి అంటే స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇలా డబల్ ఫోల్డ్ మీద మనం నైటీ బాడీ కింద స్కర్ట్ కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకున్న తర్వాత నైటీ బాడీ యొక్క కొలతలకు ఇలా సరి చూసుకోవాలి. మనకు జిప్ అనేది ఈ ప్లేస్లో రావాలి. అంటే ఇక్కడ జిప్ రావాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఇటు జరుపుకొని మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ చిన్నగా ఇట్లా కటింగ్ చేసుకొని జిప్ తీసుకొని మనం వేస్తున్న జిప్ పొడవు లెంత్ అనేది మనకి ఇలా చూసుకొని ఇక్కడికి లెంత్ వస్తుంది కదా, ఇక్కడికి మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది గీయాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న సమోసా షేప్ లాగా ఇట్లా గీసుకోవాలి. ఎందుకు అంటే మీకు కనపడట్లేదు అంటుందండి. ఇట్లా చిన్నగా సమోసా షేప్ అంటే యాంగిల్, ట్రయాంగిల్ అంటాం కదా, అలా ఇలా గీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కట్ చేసామనుకోండి, జిప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇటు కొంచెం 1/2 ఇంచు క్రాస్, ఇటు 1/2 ఇంచు క్రాస్ స్ట్రైట్గా కట్ చేసుకొని లైన్ స్ట్రైట్గా వచ్చిన తర్వాత చివరన ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇలా 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి మలచాలి. మలిచి ఇలా పెట్టేసి స్ట్రైట్గా స్టిచ్ చేయాలి. ఈడ ఇలా మలుచుకోవాలి. మలుచుకొని ఇలా తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు సూది కిందికి ఉంచాలి, పాదం పైకని తిప్పాలి. ఇలా తిప్పుకొని మళ్ళీ ఇలా తిప్పాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ కూడా ½ ఇంచ్ క్లాత్ ఇలా మలుచుకొని ఇలా కుట్టాలి. ఇలా జిప్ ఫిట్ చేసిన తర్వాత మనకు నైటీకి జిప్ బయటికి కనపడొద్దు కాబట్టి ఒక 1/2 ఇంచ్కి ఎక్కువ 3/4 ఇంచు క్లాత్ ఇలా పట్టుకొని 1 ఇంచ్ క్లాత్ ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా నైటీ మీద ఫోల్డ్ చేయాలి. అర్థమైంది కదా. 3/4 ఇంచ్ క్లాత్ సరిపోతుంది, లేదా 1 ఇంచ్ పట్టుకోవచ్చు. నేనైతే 3/4 ఇంచ్ క్లాత్ పట్టుకొని ఇలా సమానంగా ఇట్లా అనుకొని ఏం చేయాలి, ఇప్పుడు చూడండి ఇలా తిప్పాను. ఫోల్డ్ చేసి ఇలా తిప్పాలి. తిప్పి స్టిచ్ చేయాలి. స్ట్రైట్గా స్టిచ్ చేయాలి. స్ట్రైట్ లైన్.
ఇక్కడికి రాగానే మళ్ళీ ఇలా కార్నర్ తిప్పాలి. తిప్పి ఇలా ఒక 2 కుట్లు వేసుకోవాలి, రబ్ చేయాలి. ఇంతే, సింపుల్ అండి జిప్పు కుట్టడం. ఇలా వేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ నైటీకి ఎట్లా ఫిట్ చేయాలంటే జాయిన్ చేయాలనేది చూపిస్తాను, చూడండి. ఇలా స్టార్టింగ్ పాయింట్ ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఇక్కడ మిడిల్ మనకు క్లాత్ మధ్య భాగం చిన్న టక్ ఇచ్చాం కదా, ఇది ఇక్కడ ఈ భాగంలో సెట్ అవ్వాలి. సెట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రిల్స్ పెట్టుకోవాలి. నైట్ ముందు భాగానికి ప్రిల్స్ కావాలి కదా, ఇలా తిప్పేసి అన్నీ సమానంగా మన వైపుకి మలుచుకొని ప్రిల్స్ అనేవి పెట్టాలి. 1 by 1 సమానంగా రావాలండి ప్రిల్స్ అనేవి, అంటే సైజు వెడల్పు. తర్వాత అట్లే ఇవతల భాగానికి కూడా మనం ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. జిప్ పాయింట్స్ 2 సమానంగా దగ్గరికి రావాలి. ఇలా పట్టుకొని దగ్గరికి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ ఇలా వస్తుంది, చూడండి. ఇక్కడ ఇలా వస్తుంది జిప్పు, కనపడదండి. ఇక్కడ ఇలా వస్తుంది జిప్పు, ఇక్కడ కనపడదు. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు ఇలా పైనుంచి వేసుకోవాలి, డబుల్ స్టిచ్ అనేది నైటీకి. ఇది జిప్పు కూడా మనం ఇక్కడ మలిచినాం కదా లోపల జాయింట్, అది కూడా చక్కగా అణిగి ఉండడానికి యూజ్ అవుతుంది ఈ కుట్టు. మనం కుట్టినే పైకి అనుకొని క్లాత్ ఇలా జాయిన్ చేసి పోవాలి. ఇలా వేయాలండి జిప్స్. ఓకే అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. స్టిచ్చింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి.